సంతోషం అపార్ట్మెంట్లోని 206 ఫ్లాట్లో అంజలి, వరుణ్ అనే నవదంపతులు ఎలాంటి కలతలు లేకుండా చక్కగా కాపురం చేసుకుంటూ ఓ సాఫ్ట్వేర్ ఆఫీస్లో పక్కపక్కనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వర్క్ చేసుకునేవాళ్లు. అంజలి, వరుణ్ల జంట భలే చూడముచ్చటైన జంట. ముందుగా ప్రేమించుకొని తర్వాత పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని ప్రేమ జంటలకు ఆదర్శంగా నిలిచారు. ఒక రోజున కారులో వెళ్తూ, అంజలి, సీతాఫలాల కోసం ఇప్పుడు మనం మీ చెల్లి ఉంటున్న పల్లెటూరికి వెళ్ళటం అవసరమా? చాలా అవసరం వరుణ్. నీకు తెలుసు కదా, సిటీలో దొరికే సీతాఫలాల కంటే ఊళ్ళో దొరికే సీతాఫలాలు చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మా చెల్లి వైశాలి, తన భర్త చంద్రం మన కోసం సీతాఫలాల్ని చెట్టు మీద నుండి కోసిస్తారు. తెలుసులే అంజలి, లాస్ట్ వీక్లో వచ్చాం కదా, మళ్ళీ ఈ వీక్లో వెళ్తున్నాం. ఇలా ఎవ్రీ వీక్ వెళ్తే మనం వాళ్ళ ముందు చాలా వీక్ అవుతాం అంజలి. ఏం కాదులే వరుణ్, నా చెల్లి, తన భర్త చంద్రం ఏమనుకోరు. మనం వెళ్ళినప్పుడల్లా మా చెల్లి, చంద్రం ముఖాలు చూసావా ఎంత ఆనందంగా వెలిగిపోతాయో. అవునంజలి, మనం వెళ్ళినప్పుడు మాత్రం వైశాలి, చంద్రంలు చాలా సంతోషిస్తారు. మన కోసం చంద్రం తమ్ముడు చేపలు పట్టుకొస్తాడు. వైశాలి చక్కగా పులుసు పెడుతుంది. హాయిగా కడుపు నిండా తిని చక్కగా పడుకోవచ్చు అని కారుని తీసుకెళ్లి పల్లెటూళ్ళలో ఉంటున్న వైశాలి ఇంటి ముందు ఆపాడు. అంజలి, వైశాలి ఇంటికొచ్చాం. వరుణ్, అప్పుడే మా చెల్లి వాళ్ళ ఇల్లు వచ్చేసిందా? వచ్చిందంజలి, పద అని ఇద్దరు కార్ దిగి వైశాలి ఇంట్లోకి వెళ్లారు. వైశాలి, చంద్రం అంజలి, వరుణ్ణి చూసి చాలా సంతోషించారు. ఇంట్లోని చెక్క కుర్చీల్లో కూర్చున్నారు. ప్రేమతో కూడిన పలకరింపులయ్యాక, వైశాలి, ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రోజు ఉదయమే చెట్టు మీద నుండి తెచ్చిన ఆ తాజా సీతాఫలాలివ్వు. అవెక్కడున్నాయా అని అంజలి వదిన గారు ఇల్లంతా చూపులతోనే వెతుకుతున్నారు. మన దగ్గరికి వచ్చింది వాటి కోసమే కదా. ఇప్పుడే తీసుకొస్తాను అని వైశాలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చంద్రం, వరుణ్ మాట్లాడుకుంటూ ఉండగా వైశాలి తాజాగా ఉన్న పెద్ద పెద్ద సీతాఫలాలు తీసుకొచ్చి అంజలి ముందు పెట్టింది. అంజలి వాటిని ఇష్టంగా చూస్తూ సంతోషంగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తినటం మొదలెట్టింది. బావగారు, చేపల పులుసు వేడివేడిగా ఉంది. ఇప్పుడు తింటారా? కాసేపయ్యాక తింటారా? ఇప్పుడు తింటానంటే పెట్టుకొస్తాను, లేదంటే నేను పొలం వరకు వెళ్ళొస్తాను. ఎప్పుడు ఆకలైతే అప్పుడు అక్కను పెట్టమని చెప్పండి, అక్క పెడుతుంది. సరే వైశాలి, నువ్వెళ్ళు. నేను అన్నయ్య తర్వాత తింటాం. కళ్ళు తీసుకొచ్చాను కదా, అది తాగిన తర్వాత అప్పుడు చేపల పులుసుతో అన్నం తింటాం. సరేనండి అని వైశాలి వెళ్ళిపోతుంది. అంజలి సీతాఫలాలు తింటూ ఉంటుంది. చంద్రం, వరుణ్ కబుర్లు చెప్పుకుంటూ కళ్ళు తాగుతుంటారు. అంజలి సీతాఫలాలు తినేసి, తిన్న సీతాఫలాలు చాలు, ఇప్పుడు కమ్మని చేపల పులుసుతో అన్నం తింటాను అని కబుర్లు చెప్పుకుంటూ కళ్ళు తాగుతున్న వరుణ్, చంద్రంలని చూసి, వరుణ్, నాకు ఆకలిగా ఉంది, నేను చేపల పులుసుతో అన్నం తింటున్నాను. మీ ఇద్దరికీ కూడా పెట్టాలా, లేదంటే తర్వాత తింటారా? పెట్టంజలి అని చెప్పగానే అంజలి వాళ్లకి కూడా చేపల పులుసుతో అన్నం పెడుతుంది. తను పెట్టుకొని తింటుంది. పొలం దగ్గరికొచ్చిన వైశాలి పచ్చని గడ్డిని కోసి నెత్తిన పెట్టుకుని తిరిగి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. ఇంటి బయట అంజలి, వరుణ్, చంద్రం కూర్చొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటుండగా వైశాలి పచ్చని గడ్డితో ఇంటికొచ్చింది. చెల్లి, ఇంక మేము వెళ్తాము. సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే అంజలి, వరుణ్ తిరిగి కారులో సిటీకి బయలుదేరారు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒక రోజున బాల్కనీలో నిలబడి బయట కనిపిస్తున్న రోడ్డుని చూస్తున్న అంజలి దగ్గరికి తనకిష్టమైన ఐస్ క్రీం తీసుకుని వరుణ్ వచ్చాడు. అంజలి, ఈ ఐస్ క్రీం తిను. వావ్, నాకిష్టమైన ఐస్ క్రీం నువ్వింకా మర్చిపోలేదా? నీకిష్టమైనవి మర్చిపోయానంటే అప్పుడొక రకంగా నిన్ను మర్చిపోయినట్టే అవుతుందంజలి. అందుకే నీకిష్టమైన ప్రతిదీ నేను గుర్తుపెట్టుకున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అంటే మీలాగే ఉండాలి. థ్యాంక్ యూ అంజలి. అది సరే, ఈ వీకెండ్లో నీ బర్త్డే వస్తుంది. చెప్పు, ఎలా సెలబ్రేట్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు? అత్తయ్య వాళ్ళింటికి వెళ్దాం. అబ్బా అంజలి, మంత్లో 2 వీక్స్ అమ్మ వాళ్లతోనే కదా స్పెండ్ చేస్తున్నాం. ఈ వీక్ వద్దులే, ఇంకెక్కడికైనా వెళ్దాం. ఊళ్ళో ఉంటున్న మా చెల్లి దగ్గరికి వెళ్దాం. ఈసారి మనం వెళ్ళటం కాకుండా వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తాను. ఏమంటావు? ఈ ఐడియా బాగుంది. అందరి సమక్షంలో నా బర్త్డే జరుగుతుంది. ఇది చాలా బాగా గుర్తుంటుంది వరుణ్. మనమే అందరి దగ్గరికి వెళ్లేవాళ్లం, కానీ మన దగ్గరికి ఎవరూ ఇంతవరకు రాలేదు.
ఇప్పుడు నా బర్త్డేకి పిలవండి, అందరూ వస్తారు. నేను అదే అనుకుంటున్నాను అంజలి. మరింక ఆలస్యం ఎందుకు వరుణ్, ఫోన్ తీసుకుని అందరికీ చెప్పటం మొదలెట్టు. ముఖ్యంగా ఇటు నుండి మీ అత్తగారిని, అటు నుండి మా అత్తగారిని రమ్మని చెప్పు. ఇద్దరిలో ఏ ఒక్కరూ రాకపోయినా నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోను వరుణ్. మళ్ళీ నాకు ముందే చెప్పలేదనొద్దు తప్పకుండా అందరూ వస్తారు అని ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంజలి బర్త్డేకి 2 రోజుల ముందే వైశాలి చంద్రం సిటీకొచ్చారు. అసలే వాళ్ళు సిటీకి ఫస్ట్ టైం రావటం. ఖరీదైన సోఫాలు, పెద్ద టీవీ, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ని అద్భుతంగా చూస్తుంటారు. వరుణ్, అంజలి వచ్చి పలకరిస్తారు. సోఫాలో కూర్చున్న వైశాలికి మెత్తగా అనిపించింది. చెల్లి, లంచ్ చేద్దాం పదా అని అంజలి, వరుణ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్లతో వైశాలి, చంద్రం కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. అంజలి, వరుణ్లు స్పూన్స్తో తింటుంటారు. అలా తినటం వైశాలికి, చంద్రంకి రాదు. ఇబ్బంది పడుతుంటారు. తమ్ముడు, స్పూన్తో తినడం రాకపోతే చేతులతో తినండి, కడుపు నిండా తినండి, ఇబ్బంది పడద్దు, ఏమాత్రం మొహమాట పడద్దు అని చెప్పగానే వైశాలి, చంద్రం ఇష్టంగా చేతులతో తింటారు. నలుగురు నవ్వుకుంటూ లంచ్ చేస్తారు. తర్వాత అక్క చెల్లెళ్ళు బెడ్రూంలోకి వెళ్లి మాట్లాడుకుంటుంటారు. చంద్రం, వరుణ్ బాల్కనీలో నిలబడి బయటకి చూస్తూ పిల్లల గురించి మాట్లాడుతుంటే చంద్రం ఇబ్బంది పడడం చూసి, ఏమైంది చంద్రం, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, ఏమైంది? చెప్పలేనన్నయ్యా, కానీ చూపిస్తాను, బాత్రూమ్ దగ్గరికి పదండి అని వరుణ్ణి తీసుకుని బాత్రూమ్ దగ్గరికి వస్తాడు చంద్రం. జగ్ నిండా వాటర్ పట్టుకుని అదోలా ముఖం పెట్టి, అన్నయ్యా, నేను వెళ్ళాలి, కానీ ఇక్కడ వెళ్లేందుకు లేదు కదా. ఇదదే తమ్ముడు. వెస్టర్న్ కమోడ్ని చూపించి అక్కడి నుండి నవ్వుకుంటూ బయటకొచ్చాడు. ఆ రోజు రాత్రి నలుగురు మాట్లాడుకుంటూ హాయిగా పడుకున్నారు. తెల్లారుజాము 5 గంటలకు అల్లారం మోగుతుంటే అంజలి, వరుణ్లు లేచి చకచక రెడీ అయి 6 గంటలకు కారులో ఆఫీస్కెళ్ళిపోతారు. పరుపు మెత్తగా ఉండడంతో వైశాలి, చంద్రం హాయిగా పడుకొని 8 గంటలకు నిద్రలేస్తారు. అంజలి, వరుణ్ కనిపించరు. పనికి వెళ్ళుంటారని కిచెన్లోకొచ్చింది వైశాలి. అయ్యో, సింకు నిండా గిన్నెలు అలాగే ఉన్నాయి అని ట్యాప్ చూస్తుంది. వాటర్ రావు. అయ్యో, నీళ్ళొస్తున్నట్టుగా లేదు అని బాత్రూంలోకెళ్ళి బాత్ టబ్ దగ్గర ఉన్న ట్యాప్ చూస్తుంది. నీళ్ళొస్తాయి. ఇక్కడ నీళ్ళొస్తున్నాయి, గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ తోముతాను అని కిచెన్లోకి వెళ్తుంది. కొన్ని గిన్నెలు పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళి చంద్రంతో కొన్ని గిన్నెలు తెప్పించుకుంది. అందులో స్టూల్ వేసుకుని కూర్చుని గిన్నెలు తోముతుంది. నీళ్లతో కడుగుతుంది. ఆ నీళ్లు ఎక్కడికి పోకుండా అందులోనే ఉంటాయి. వైశాలి, చంద్రం అయోమయంగా చూస్తూ, వైశాలి, ఇది గిన్నెలు తోమడానికి కాదనుకుంటా. మీకేం తెలీదు, వంటగదిలో ఇలాంటి చిన్నదుంది. అక్కడ నీళ్లు రానప్పుడు ఈ పెద్దదానిలో గిన్నెలు కడుగుతారు. తర్వాత బట్టలు కూడా ఉతుకుతారనుకుంటా. ఈ గిన్నెలు చూసింది చాలుగాని వెళ్ళి బట్టలు తీసుకురండి అని చెప్పగానే చంద్రం వెళ్లి బట్టలు తీసుకొచ్చిస్తాడు. వైశాలి ఆ టబ్లోనే బట్టలు వాష్ చేస్తుంది. నీళ్లు నిండిపోయి బాత్రూం నుండి హాల్లోకొస్తాయి. వైశాలి, తినడానికి ఏమైనా చెయ్యి. ఇప్పుడే చేస్తాను అని భర్త చంద్రంతో కలిసి కిచెన్లోకి వెళ్తుంది. గ్యాస్ ఉన్న కబోర్డ్కి లాక్ ఉంటుంది. ఇద్దరూ నీళ్లు తాగి ఉంటారు. మధ్యాహ్నం 3ంటికి అంజలి, వరుణ్ ఇంటికొచ్చారు. నీరసంగా ఉంటారు. అప్పుడు వైశాలి జరిగింది చెప్పింది. మా ఫోన్లో డబ్బులైపోయాయక్కా. ఇంట్లో ఉన్న పెద్ద ఫోన్ నుండి ఫోన్ చేయడానికి రాలేదు. సర్లే, అయిందేదో అయిపోయింది, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని బాత్రూంలోకి వెళ్ళింది. అక్కడున్న గిన్నెలు, బట్టలు చూసి వైశాలిని పిలిచి అడిగింది. వైశాలి చెప్పింది విని నవ్వుకుంటారు. టబ్బెందుకు యూజ్ చేయాలో చెప్తుంది. ఆ రోజు రాత్రి చాలా గ్రాండ్గా అంజలి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. అంజలి ఫ్రెండ్స్, చుట్టాలు పెద్ద పెద్ద బహుమతులు ఇస్తారు. అప్పుడు అంజలి, చెల్లి, నా కోసం ఏం తీసుకురాలేదా? ముత్యాల హారం తీసుకొచ్చానక్క, కానీ అందరూ చాలా పెద్ద ఖరీదైనవిచ్చారు. నేను మాత్రం ఇదిస్తే అందరూ నవ్వుతారని ఇవ్వలేదు. నిజం చెప్పనా చెల్లి, ఎవరెన్నిచ్చినా ఇంత విలువైన, ప్రేమతో కూడిన ప్రైజ్ ఇవ్వలేదు. ఇది చాలా విలువైంది అని తన చెల్లెల్ని హత్తుకుంది. ఆ రోజు రాత్రి అందరూ కలిసి బిర్యానీ తింటూ సంతోషంగా ఉంటారు. మరుసటి రోజున వైశాలి, చంద్రం తమ ఊరికి వెళ్ళిపోతారు. అమ్మా నాన్న లేని వెన్నెల కూలి పనులు చేసుకుంటూ తన చెల్లి హరితే ప్రాణంగా బ్రతుకుతూ అపురూపంగా చూసుకుంటుంది. హరిత కూడా తన అక్కే లోకమన్నట్టుగా బుద్ధిగా చదువుకుంటూ ఇంటర్ ఫస్ట్ ర్యాంక్ మార్కులతో పాస్ అయింది.
విషయం తెలిసి ఊరి పెద్ద రామయ్య స్వీట్ డబ్బా తీసుకుని అభినందించడానికి వచ్చాడు. ఇద్దరికీ స్వీట్ తినిపించాడు. చాలా గొప్పగా చదువుకున్నావు బిడ్డ. ఇంకా పెద్ద చదువులు చదవాలి, పట్నం పోవాలి. అక్కడ కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకొని అక్కకి కూడా మంచి పేరు తీసుకురావాలి. లేదు పెద్దయ్యా, పట్నం పోవట్లేదు, పై చదువులు చదవట్లేదు. ఇక్కడే ఉంటూ అక్కతో కూలి పనులకెళ్తాను. అయ్యో తల్లి, అంతలా చదివి అక్కతో కూలి పనులకెళ్తావా? అవును పెద్దయ్యా, పట్నం పోవాలన్నా పై చదువులు చదవాలన్నా చాలా డబ్బు కావాలి. అక్క ఇప్పటికే నా కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో కష్టపడుతుంది. ఇంకా కష్టపెట్టడం నాకిష్టం లేదు. పెద్దయ్యా, పట్నం పోయి పై చదువులు చదవాలంటే ఎంతవరకు ఖర్చవుతుంది? నాకు పెద్దగా తెలీదు వెన్నెలా. కాకపోతే హరితను తీసుకొని పట్నం పోయి తెలుసుకో. అప్పుడు ఆలోచించుకోండి. సరే పెద్దయ్యా. ఇక నేను వెళ్తాను తల్లి అని చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక రోజున పట్నం వస్తారు. ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లి మాట్లాడతారు. ఫీజు వివరాలు, హాస్టల్ వివరాలు అన్నీ తెలుసుకుని రాత్రికి ఇంటికొస్తారు. మంచంలో కూర్చుని అక్క చెల్లెళ్ళు పై చదువుల కోసమయ్యే ఖర్చుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నా మాట వినక్క, పట్నం పోయి పై చదువులొద్దు. అలా అనకే చెల్లి, నువ్వు పట్నం పోయి పెద్ద చదువులు చదువుకోవాలి. అందుకు 2 నెలల సమయం ఉందిగా. నేనేదోటి చేసి సరిపడ డబ్బు సంపాదిస్తా. నువ్వు మాత్రం చదువు మీదే దృష్టి పెట్టు. నీ ఆలోచన చదువు గురించే ఉండాలి తప్ప సంపాదన గురించి కాదు. అంత డబ్బెలా సంపాదిస్తావక్కా? స్వగృహ ఫుడ్స్ చేసి అమ్ముతాను చెల్లి. స్వగృహ ఫుడ్స్ చేస్తావా? అవును చెల్లి. మొన్న కూలి పనులకెళ్ళినప్పుడు కమల మాట్లాడుతూ, మా చెల్లికి సీమంతం ఉంది, పిండి వంటలు చేసి తీసుకుపోవాలి, ఎళ్ళి చేసే ఓపిక లేదు, ఎవరైనా చేసి అమ్మితే బాగుండు అన్నది. అప్పుడు నాకది గుర్తొచ్చింది. నేనదే చెయ్యాలనుకుంటున్నా. నేను నీకు సాయం చేస్తానక్కా. సరే చెల్లి అని ఇద్దరూ మాట్లాడుకుని ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. మరుసటి రోజున అక్క చెల్లెళ్ళు స్వగృహ ఫుడ్స్ తయారు చేయటం మొదలెట్టారు. కమల దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడి కావలసిన పిండి వంటలు చేసి డబ్బు తీసుకున్నారు. మిగతా సమయంలో వెన్నెల తోపుడు బండి మీద చేసిన స్వగృహ ఫుడ్స్ని పెట్టుకుని అమ్ముతూ ఉంది. అలా నెలలల్లో కావలసిన డబ్బుని సంపాదించి తన చెల్లిని ఇంజనీరింగ్ చదివించడానికి పట్నం పంపిస్తుంది. హరిత పట్నంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బుద్ధిగా చదువుకుంటూ ఉంది. తనతో పాటు ఉన్న భవితకి అది నచ్చేది కాదు. ఏంటి నువ్వు ఉదయం లేవగానే మీ అక్క ఫోటో చూస్తావు, పడుకునే ముందు చూస్తావు? అక్కంటే ఇష్టం ఉండాలి గాని పిచ్చుండకూడదు. పిచ్చి కాదు భవిత, ప్రాణం. నీకు అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నువ్వలా మాట్లాడుతున్నావు. నాకన్నీ మా అక్కే. అమ్మలా పెంచింది, నాన్నలా చదివిస్తుంది. అందుకే నాకు మా అక్క దేవత అని చెప్తుంటే భవితకి అది నచ్చలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. హరిత చదువుకుంటూ ఉంటుంది. ఒకరోజు వెన్నెల మనసెంతో భారంగా ఉండడంతో సెలయేరు పక్కన ఒంటరిగా కూర్చుని ఉంది. అప్పుడే బట్టలు తీసుకుని చాకలి కమల అటుగా వెళ్తూ వెన్నెలని చూసి తన దగ్గరికొచ్చింది. ఇదేంటి వెన్నెలా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఎక్కడైతే ఏముందిలే కమల, ఎక్కడున్నా ఒంటరిదాన్నేగా. ఏమైంది వెన్నెలా? ఈరోజు నీ మాటలు చాలా బాధగా అనిపిస్తున్నాయి. బాధ కాకపోతే మరేముంది కమల, రేపు చెల్లి పుట్టినరోజున పట్నంలో చదువుకుంటుంది. తనతో చదువుకునే అమ్మాయిలు మంచి మంచి బట్టలు వేసుకుంటారు. ఆ మంచి బట్టలు కొనాలంటే నా సంపాదన సరిపోవట్లేదు కమల. నా దగ్గర కొంత డబ్బుంది వెన్నెలా, కావాలంటే తీసుకో. వద్దొద్దు కమల, నాకు అప్పు నచ్చదు. ఆ బాధ భరించలేకనే మా అమ్మ నాన్న చనిపోయిన సంగతి నాకు బాగా గుర్తు. అప్పుగా కాదులే వెన్నెలా, చేబదులనుకో. ఈరోజు తీసుకొని చెల్లికి మంచి బట్టలు కొనివ్వు. మళ్ళీ నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగిచ్చేయి అని కమల చెప్పగానే వెన్నెల మౌనంగా ఉంది. నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు. నువ్వింటికెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి, నేనే నీ ఇంటికొచ్చి డబ్బిస్తా. వద్దులే కమల, మళ్ళీ మీ ఆయనకి తెలిస్తే ఇద్దరికి గొడవ అవుతుంది. నా వల్ల మీరిద్దరూ గొడవ పడటం నాకిష్టం లేదు. అయ్యో వెన్నెల, ఆయన నిన్ను హరితని సొంత చెల్లెలలాగా చూస్తాడు. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉందని అడిగితే మాత్రం లేదనకుండా సాయం చేయమని ఎన్నోసార్లు చెప్పాడు. నేను కూడా సరే అని ఊరుకునేదాన్ని. ఇన్నాళ్లకు సాయం చేసే సమయం వచ్చింది. అది కాదు కమలా. నువ్వింకేం మాట్లాడకు, వెళ్ళు. ఇట్లా ఒంటరిగా ఎప్పుడు ఉండకు తల్లి.
నువ్విలా చెప్తుంటే నీలో మా అమ్మ కనిపిస్తుంది కమలా. నాకంత భాగ్యమా? సర్లే వెన్నెల, నువ్వింటికెళ్ళు అని చెప్పగానే వెన్నెల అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది. మరుసటి రోజున చెల్లెలి బర్త్డే అని తనకిష్టమైన స్వీట్స్ చేస్తుండగా హరిత ఇంటికి వచ్చింది. వెన్నెల చాలా సంతోషించింది. నన్ను ఆశీర్వదించక్కా అని వెన్నెల కాళ్ళు పట్టుకుంది. వెన్నెల మనసారా నా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్ళు చల్లగా ఉండు చెల్లి అని దీవిస్తుంది. నీకిష్టమైన స్వీట్లు చేస్తున్నా చెల్లి, వాటిని తీసుకుని నీ దగ్గరికి వద్దామనుకున్నా, ఇంతలో నువ్వే వచ్చేశావు. హరిత సంతోషిస్తుంది. ఇద్దరూ మంచంలో కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ వెన్నెల తను కష్టపడుతూ కారం మెతుకులు తింటూ సంపాదిస్తున్న డబ్బుల గురించి చెప్తుంది. అది విన్న హరిత కన్నీళ్లు పెట్టుకుంది. అందుకే అక్క, నేను చదువు మానేసి నీతో పాటు ఇక్కడే ఉంటాను. నేను కూడా ఈ స్వగృహ ఫుడ్స్ అమ్ముతాను. నువ్వట్లా మాట్లాడకు చెల్లి, నాకేం కష్టం లేదు. మాట్లాడుతూ నీ దగ్గర మనసులోని బాధ చెప్పుకున్నా అంతే. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నాతో కాకుండా మరెవరితో నీ బాధను పంచుకుంటావక్కా? నాకు హాస్టల్లో కాలేజ్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ నీకు అప్పడాలు, జంతికలు, స్వీట్స్, వాటిని తయారు చేసే గిన్నెలు, మండే పొయ్యి, నువ్వు పడుకునే మంచం, అంతేగా? సర్లే చెల్లి, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బావున్నానక్క. వేళకి తింటున్నా, వేళకి పడుకుంటున్నా. అయినా అక్క, ఎప్పుడు ఫోన్ చేసినా, నేనింటికి ఎప్పుడొచ్చినా ఆరోగ్యం గురించి అడుగుతావు తప్ప చదువు గురించి ఎప్పుడు అడగవు. ఎందుకు? ఎందుకంటే నువ్వే చదువుల తల్లివి కదా చెల్లి. ఇక నేను చదువు గురించి ఏమడుగుతాను? నేనిక్కడికి రావడానికి మరొక కారణముందక్కా. మరో కారణముందా? ఏంటి చెల్లి? ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే అమ్ముతున్నారు, ఆన్లైన్లోనే కొంటున్నారు. అందుకని నువ్వు చేసిన స్వగృహ ఫుడ్స్ కూడా ఆన్లైన్లో పెట్టాను. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ అడ్రస్లు చెప్తున్నారు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలక్కా. అప్పుడు వాళ్ళు కొన్న వాటికి తీసుకొచ్చినందుకు రెండింటికి డబ్బిస్తారు అని చెప్తుండగా వెన్నెల అయోమయంగా చూస్తుంది. ఆ చూపులు అర్థం చేసుకున్న హరిత, నేను చెప్పేది నీకు అర్థం కాలేదు కదక్కా అని వెళ్ళి తన ల్యాప్టాప్ తీసుకొచ్చి అన్నీ చూపిస్తుంది. అన్ని రకాల అందమైన పిండి వంటల ఫోటోలు చూపిస్తుంటే వెన్నెల చాలా సంతోషిస్తుంది. ఈ పిండి వంటలు, స్వీట్లు మొత్తం నేను చేసినవేనా చెల్లి? అవునక్కా, ఇప్పుడు నీ నెంబర్ కూడా యాడ్ చేశాను అని చెప్పి యాడ్ చేస్తుంది. అరగంట తరువాత మాకది కావాలి, ఇది కావాలి అంటూ ఫోన్స్ వస్తుంటాయి. చూసావా అక్క, నువ్వు చేస్తున్న స్వగృహ ఫుడ్స్ కి బాగా డిమాండ్ ఉంది. వెళ్ళి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిచ్చేసి డబ్బులు తెచ్చుకుంటూ ఉండు. అప్పుడు నువ్వు తోపుడు బండి మీద పెట్టుకుని తిరుగుతూ అమ్మాల్సిన పని లేదు. అవసరం అంతకన్నా లేదు. చాలా చక్కని ఆలోచన చేసావు చెల్లి. కానీ దూరం నుండి కూడా వస్తాయి. అక్కడికి బస్సులో వెళ్ళివ్వటం కొంచెం టైం పడుతుందిగా. అందుకే అక్క, ఇప్పుడు మనం రామయ్య ఇంటికి వెళ్తున్నాం. రామయ్య ఇంటికెందుకు అని అడగగానే హరిత స్కూటీ గురించి చెప్తుంది. సరే చెల్లి అని ఇద్దరూ మాట్లాడుకుని రామయ్య దగ్గరికి వచ్చారు. రామయ్యతో తన అక్క బిజినెస్ గురించి మాట్లాడుతుంది. రామయ్య కూడా సంతోషిస్తాడు, డబ్బిస్తాడు. ఆ డబ్బు తీసుకుని టౌన్లోని స్కూటీ షోరూంకొచ్చి డబ్బు కట్టేసి అక్కని తీసుకుని ఇంటికెళ్తుంది. 2-3 రోజుల్లో హరిత వెన్నెలకి స్కూటీ డ్రైవ్ చేయటం నేర్పిస్తుంది. అలా అక్క చెల్లెళ్ళు 2 రోజులు సంతోషంగా గడిపారు. మరుసటి రోజున హరిత కాలేజ్కెళ్ళిపోతుంది. వెన్నెల మాత్రం స్కూటీ నడుపుతూ, ఫోన్ మాట్లాడుతూ, డెలివరీ చేస్తూ తన బిజినెస్ని కొనసాగిస్తుంది. కొన్నాళ్లకు టౌన్లో స్వగృహ ఫుడ్స్ అంటూ ఒక షాప్ ఓపెన్ చేస్తారు. అమ్ముతూ ఉంటారు, లోపల ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తుంటారు. అలా అక్క చెల్లెళ్ల బిజినెస్ సాగుతూ ఉంటుంది.